నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర ముఖ్య నాయకులు మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడమన్నా చెప్పండి. నిజంగా ఈ విచారణలో నిజంగా ఇటు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈటెల అరెస్ట్ కాబోతున్నారు. నిజంగా ఇందులో స్కామ్ జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి చెప్తూ వస్తూ ఉంది. మరి మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. దీనిలో ముఖ్యంగా ఇది ఒక కక్ష సాధింపు చర్యగా మేము ఇప్పుడు కాంగ్రెస్ కావాలని చేస్తున్నది ఒకటి. ఇన్ని రోజులు అవి ఇప్పుడు ఎందుకు తీసిన అనేది మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు మా ఈటల రాజేంద్ర గారు ఒక అత్యధిక మెజార్టీతో భారతదేశంలోనే ఒక పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి దానిలో 4 లక్షల మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి. ఇలా ప్రతి వ్యక్తి ఆయన గుర్తుపడతారు కదా, రాష్ట్రం మొత్తంలో కూడా గుర్తుంది. ఈటల రాజేంద్ర అంటే చాలా మంచి వ్యక్తి అనేది ఉంది, పేరైతుంది, అందరికీ తెలిసిన విషయం. ఆయన పేరు ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ను. ఇంతకుముందేమో టీఆర్ఎస్ చేసారు. టీఆర్ఎస్ కూడా ఈయన ఎదుగుతుండు, బాగా నాకు పోటీకి వస్తాడని చెప్పి కేసీఆర్ ఏం చేసిండు, కావాలని ఆన్లైన్లో ఇరికిచ్చేసి, ఆ భూముల విషయంలో ఇరికిచ్చేసి తీసుకుపోయి బయట పంపించేసి, అది బయట పంపించే కారణం ఎవరు? టీఆర్ఎస్. అప్పుడు సరే పంపించేసాక ఆయన ఇప్పుడు ప్రజానాయకుడు ఎప్పుడు కూడా ఏమి కాదు, ఎవడో పెడితే భిక్ష కాదు. అది రాజకీయం అనేది ఎవడో పెడితే భిక్ష కాదు. సొంతంగా ప్రజలతో వచ్చినటువంటి వ్యక్తి ప్రజానాయకుడు ఎప్పుడు కూడా ఎవరికి భయపడు. ప్రజానాయకుడు ఎవరికి భయపడు. ఇవాళ ఈ యొక్క కమిషన్ ఏదైతుందో, ఆయన ఒక ఈటల రాజేంద్ర గారు ఇంతకుముందు ఆర్థిక మినిస్టర్గా పనిచేసాడు. ఆర్థిక మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఏంది, ఓన్లీ బడ్జెట్ వస్తే దాని వెనకాల ఐఏఎస్ ఆఫీసర్స్, దానికి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. దీనికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదైతే ఉందో, ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సపరేటు ఒక మినిస్టర్ ఉంది. దానికి హరీష్ కూడా ఇంపార్టెంట్ ముఖ్యమైన పర్సన్ అక్కడ టీఆర్ఎస్లో. మళ్ళా ఆయన యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అసలు ఇక్కడ ఈటల రాజేంద్ర గారికి సంబంధం లేదు విషయం అసలు దీనిలో. ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చూసుకునే బాధ్యత ఎవరిది? ఇరిగేషన్ మినిస్టర్. అప్పుడు ఎవరున్నారు? హరీష్ గారు ఉన్నారు. దాని వెనకాల ఇంత కుంభకోణం జరిగింది, ఎంత జరిగిందంటే కళ్ళు మూసుకున్నారు ఎవరన్నా. దాని డిపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు, అందులో ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, దాని క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, ఇంజనీర్స్ ఉండరు, రకరకాలుగా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అందరు కలిసి చేసినారు కదా. చేసినాక ఈయన దగ్గరికి ఏంటంటే ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఒకటి ఇంత శాంక్షన్ చేయాలని ఇస్తారు. దగ్గరికి వచ్చినప్పుడు అందరు చెక్ చేసి అన్ని చేసినాక లాస్ట్ ఫైనల్ ఈయన దగ్గర వచ్చినప్పుడు ఇస్తాడు. కాబట్టి ఈయనకి ఎలాంటి ప్రమేయం లేదల్లా. ఉంటే వాళ్ళకి ఏముందో ఏం సంగతి మేము చెప్పను ఆ విషయంలో. కాకుంటే కావాలని ఇరికిచ్చిండ్రు. ఈ కావాలని ఆయన యొక్క ప్రజా యొక్క ఏదైతే ఇంపార్టెన్స్ పెరిగితే ప్రాముఖ్యత తగ్గించాలని ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్, దానికి తోడుగా టీఆర్ఎస్ కూడా రెండు కలిసి గేమ్ ఆడుతున్నటువంటి విషయం. అంటే బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇటు హరీష్ రావు కావచ్చు, ఈటెల కావచ్చు, రహస్యంగా భేటీ అయ్యారు. ఇందులో జరిగిన స్కామ్ మొత్తం బయట పెట్టబోతున్నారు విచారణలో. నెక్స్ట్ కేసీఆర్ టార్గెట్ గా ఇట్లా ప్లాన్ చేస్తా ఉన్నారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. మేము పర్సనల్గా రోజు మాట్లాడుతున్నాం, అదేం లేదు. ఇప్పుడు ఒకటంతా ప్రజలు అనుకుంటారు మస్తుగా. ఇవాళ ఒక ఫంక్షన్ పోయినాం అనుకో, నాకు తెలియని అంటే నాకు ఎగనెస్ట్ ఉన్నటువంటి వ్యక్తి కూడా కలుస్తాడు. ఇప్పుడు ఈటల కానీ ఇంకెవరైనా కలిసి పోయినప్పుడు కేసీఆర్ కలిసి అనుకో మాట్లాడతాం కదా. మేము ఒక సభలో కూర్చున్నాం. మనం లక్ష్మారెడ్డి వల్ల వాళ్ళ బ్రదర్ చనిపోయాడు, ఎక్స్ ఎమ్మెల్యే రాజిరెడ్డి గారు చనిపోయాడు. మేము అందరూ కూర్చున్నాం ఇట్లే. మా ఈటల గారు, నేనున్నా, పక్కకు హరీష్ గారు ఉన్నారు, ఆ పక్కకు లక్ష్మారెడ్డి గారు, వాళ్ళందరూ ఉన్నారు, ఐలే గారు ఉన్నారు, మన ఇంకో ఆయన మినిస్టర్ ఉండే ఆయన. అంటే ఇట్లా కలిసినప్పుడు ఒక ఒకేషన్లో కలిసినప్పుడు ఏం చేస్తారంటే జనరల్గా మాట్లాడతాం కదా. నువ్వు ఫ్రెండ్, ఇప్పుడు నాకు పరిచయం ఇక్కడ కలిస్తే నేను మాట్లాడనా? మాట్లాడిన మందిగా కుమ్మకైనట. అది వాస్తవం కాదు. అది ఏదో బట్ట కలిసి మీదేస్తే అది కరెక్ట్ కాదు. ఏదో నిజాలు అంటే తెలుస్తాయి కదా. ఇప్పుడు రేపు పొద్దున కమిషన్ రమ్మన్నాడు, వచ్చినాము, విషయాలన్నీ బయట చెప్తాడు ఆయన. ఏం జరుగుతుంది ఒక్కడేదంటే ఆయన సంబంధం లేని విషయాలను కూడా తీసుకొచ్చేసి ఈటల రాజేంద్రను ఆయనకు రాజకీయ భవిష్యత్తు విషయంలో కొంత డిఫేమ్ చేయడానికి, ఆయన డిమోరల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయం సుస్పష్టం. పబ్లిక్ అందరూ కూడా అనుకుంటారు ఆ విషయంలో. ఇది నేను చెప్పవచ్చు. విచారణకైతే రావడం జరిగింది. విచారణ నిజంగా ఎట్లాంటి విషయాలు బయటపడే అవకాశం ఉందన్న? ఇక్కడ రేపు చూస్తారు కదా విచారణ ఆయన చేస్తుండు, రేపు పొద్దున బయటకు వస్తాయి కదా. మనం నేను చెప్పకుండా వస్తాయి, చెప్పినా వస్తాయి. కాబట్టి మనం ఎందుకు చెప్పాలి ఇప్పుడు ఆ విషయాలు? రేపు పొద్దున కమిషన్ ముంగట హాజరైండు, చెప్తారు కదా వాస్తవాలు ఏంటో.
వాస్తవం మనం రేపు చూద్దాం. ఓకే అన్న, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ విషయంలో పెద్ద స్కామ్ జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా చాలా రోజులు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈటెల కావచ్చు, హరీష్ కావచ్చు, దీనికి సంబంధించి కేసీఆర్ కూడా అరెస్ట్ కాబోతా ఉన్నారని చెప్పేసి ఊహాగానాలు వినిపిస్తారు. మీరు ఒక బీజేపీ నాయకులు మీరు ఏం చెప్తారు? ఏముందన్న కొండం దొక్కి ఎలకడం పట్టుకున్నట్టుకుంది. మా ఈటెల రాజేందర్ స్వచ్ఛమైన నాయకుడు, ఈ పాల లాంటి నాయకుడు. ఆయనకి ఏముంటుంది, ఆర్థిక మంత్రి, ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించినాడు. ఫండింగ్ ఇష్యూస్ చేయటము, డబ్బులు రిలీజ్ చేయటం అనేది ఆయన బాధ్యత. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రి ఒక మున్సిపల్కే కానీ, ఒక రెవెన్యూకి కానీ, ఒక ఇరిగేషన్ కానీ, ఎన్ని శాఖలు అయితే ఉన్నాయో అన్ని శాఖలకు ఆర్థిక మంత్రి ఆయన. జీతాలు కూడా ఆయనకి ఇవ్వాలి. మరి జీతాలు ఇచ్చినా, ఇరిగేషన్ జరిగినా, ఏది జరిగినా కూడా ఈయన ఫ్రాడ్ కిందకి వస్తుందా? అవకతవకలు ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ కూడా మన మంత్రి గారు బాధ్యత ఉంటుందా? మంత్రి గారు ఏదిటువంటి బాధ్యత లేదు. కాళేశ్వరానికి ఆర్థిక మంత్రి శాఖకు సంబంధం లేదండి. కాళేశ్వరం ఉన్నప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అడగాలి, అప్పుడున్న సీఎంని అడగండి, అప్పుడున్న ఇరిగేషన్ మంత్రిని అడగండి. అప్పుడున్న ఆర్థిక మంత్రిని పట్టుకోవడం మీద ఆర్థిక మంత్రి అందరికి శాలరీస్ ఇస్తాడు, జీతాలు ఇస్తాడు, బత్యాలు ఇస్తాడు, కాంట్రాక్టర్ బిల్లులు ఇస్తాడు. దానికి సంబంధం ఏముందండి? ఇప్పుడు రోడ్డుకి ఇస్తారు, రోడ్డుకు కూడా డబ్బులు ఇస్తాడు. రోడ్డు ఖరాబ్ అయిపోతే ఆయన ఆర్థిక మంత్రిని పిలుస్తారా? అది కరెక్ట్ కాదు. అది సో ఓకే, పార్టీ పిలిచింది, ఒక కమిషన్ వేసినారు, కమిషన్లో ఆర్థిక మంత్రి పిలిచారు, మా మంత్రిగా మా ఎంపీ గారు అనుసరిస్తాడు, బ్రహ్మాండంగా బయటకు వచ్చేస్తాడు. అంటే దీనికి సంబంధించి ఇటు రహస్యంగా అటు హరీష్ రావు కావచ్చు, ఈటెల కావచ్చు భేటీ అయ్యారు. దీనికి సంబంధించి స్కామ్ మొత్తాన్ని బయట పెట్టబోతున్నాడు. మరి నెక్స్ట్ కేసీఆర్ పరిస్థితి ఏంటి? కేసీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నాడు విద్యల వల్ల అని చెప్పి ప్రచారం జరుగుతుంది అన్న. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? ఇదంతా ప్రచారం అన్న, వట్టి ప్రచారమే అన్న. ఇది ఏమి అరెస్ట్కు దేనికి ఉంటుంది? దానికి ఎవిడెన్స్లు ఉండాలా? ఏదన్నా ఆర్థిక మంత్రికి సంబంధం ఏముంటుంది దానికి? నేనైతే వినలేదు కేసీఆర్ అరెస్ట్ అవుతున్నాడు, హరీష్ రావు అరెస్ట్ అవుతున్నాడు అనేది. ఇదంతా సృష్టి టోటల్ మీడియాలో. ఆ కమిషన్ కూర్చున్న తర్వాత కమిషన్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వకుండానే అరెస్ట్ చేస్తారు ఎవరినైనా కూడా. అది కాదు కదా. ఆ విధంగా అయితే నేనైతే నమ్మను. సో ఇక్కడ కమిషన్ పిలిచారు కాబట్టి మా ఎంపీ గారు ఈటల రాజేందర్ తప్పకుండా ఆయన బయటకు వచ్చేస్తాడు. ఆయన ఉన్నది ఉన్నట్టు ఆయన చెప్పేస్తాడు. దాంట్లో ఆయన ప్రమేయం లేదని మేము భావిస్తున్నాము. 100% భావించడంగా లేదు. ఆయన ప్రమేయం ఏమున్నది? ప్రమేయం లేకుండా కావాలనే గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది అని మీ అభిప్రాయం? ఆయన ఎదుగుదలను, ఆయన పోయే స్పీడును బట్టి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు 24 గంటలు. నరేంద్ర మోదీ గారి తర్వాత దేశంలో ఒకటే ఒక ఎంపీ ఆయన ఉన్నాడంటే 24 గంటల, పొద్దున 7 గంటలకు ప్రయత్నం బయలుదేరతాడండి, రాత్రి 11 గంటలకు వెళ్తాడు, 12 గంటలకు పెండ్యూలను కూడా అటెండ్ చేస్తాడు. ఏ రోజైనా కూడా నిద్రపోలేదు. మధ్యాహ్నం ఒక్కరోజు ఇట్లా కన్ను అంటున్నాడు కాదు. పోతే ఢిల్లీ పోతాడు, లేకపోతే ప్రజల మధ్యలో ఉంటాడు. ఈరోజు హైడ్రా విషయం తీసుకో, మున్సిపల్ తీసుకో, రోడ్లు తీసుకో, ఒక చిన్న పిల్లోని అడిగినా కూడా తెలంగాణలో ఎవరన్నా ఉన్నాడు నిరంతరం ప్రజల కోసం కష్టపడే నాయకుడు ఉన్నాడంటే ఉన్నారు. నాయకులు అందరూ ఉన్నారు. అందులో ఒక ముఖ్యమైన నాయకుడు ఈటల రాజేందర్ అని నేను చెప్తా. అది నిజంగా కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని అభిప్రాయం అన్న లోపల నుంచి? 100% కడిగిన ముత్యం లాగానే వస్తాడు. ఆయనకి ఎటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్ది ఎవరిది ఉండదు. దాంట్లో ఫైనాన్స్ మినిస్టర్కు లోతాతులు పోతాతులు కాంట్రాక్టర్తో ఉండవు. వాళ్ళు టెండర్ వేసేది ఆ మంత్రి శాఖకి, ఆ అధికారులకు, ఆ టెండర్ పిలిచిన వాళ్ళకు, అక్కడ ఉన్న వాళ్ళకు ఉండొచ్చున్నాం. కానీ ఆర్థిక మంత్రిది లేనదేనా ఏముండదండి. ఇది కేవలం ఆయన ఒక పేరును ఒక చెడపాలంటానికి. అరే రేపు ఆయనకు రేసులో ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష రేసులో కానీ ఇంకొక రేసులో ఉండాలనుకొని అందరు అనుకుంటున్నారు కదా అని అవుతాడనేది ఉంది కదా, ఆస్పిరెంట్గా ఉన్నాడు కాబట్టి అటువంటిది ఏదో బ్రేక్ వేయడానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పొద్దున్న లేస్తే ప్రజల సమస్యలను పోట్లాడుతున్నాడు. హైడ్రా విషయం అయితేమి, మొన్న జరిగిన ఇది మన వాటర్ బోర్డు ధర్నా అయితేనేమి, ప్రజలలో ఏదైనా నిరంతరం పోతున్నాడు కాబట్టి దానికి ఒక భయంతో ఈ ప్రభుత్వము కుట్రలో భాగంగానే ఈ కమిషన్కి నన్ను పిలవడం జరుగుతుంది. చెప్పండి, నిజంగా కాళేశ్వరంలో పెద్ద లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి విచారణ కూడా పిలిచిరు. నెక్స్ట్ హరీష్ రావు రాబోతాం, తర్వాత కేసీఆర్ కూడా రాబోతాం. అసలు ఏం జరగబోతుంది? నిజంగా లోపల అసలు ఎట్లాంటి విషయాలు మాట్లాడబోతా ఉన్నారు? బయటకు వచ్చిన తర్వాత అసలు ఏం చెప్పబోతారు? ఇదంతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో భాగంగా రాజేంద్ర అన్నకి నోటీసులు ఈరోజు రాజేంద్ర అన్న తను ఏ తప్పు చేయలే కాబట్టి విచారణకి ధైర్యంగా హాజరైనాడు. ఇవాళ కడిగిన ముత్యంలాగా రాజేంద్ర అన్న బయటికి వస్తాడనే నమ్మకం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ఏం చెప్తుందంటే ఒకప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మరి అతనిదే కదా పెద్ద చేయి అందులో, ఈ లక్షల కోట్ల స్కామ్ లో ఇతని చేయి కూడా ఉంటుంది కదా, ఖచ్చితంగా నెక్స్ట్ జైలుకి వెళ్ళబోతా ఉన్నారు కేటీఆర్ కూడా అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇదంతా ఆ రోజు 2016 నుంచి 2019 వరకు ఆర్థిక శాఖగా ఇరిగేషన్ ప్రాజెక్ట్గా సంబంధించిన ఆర్థిక శాఖగా ఏమేమి ఉన్నాయో తను ఫైళ్ళ మీద సంతకం వాడికే చేసినాడు. అంటే తన వృత్తిని తను కొనసాగించిండు మంత్రిగా. అంతేగాని ఎందుకంటే ఆయన ఆ రోజు నుంచి అయినా తెలంగాణ ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తిగా, ఆయన తెలంగాణ కోసం ఆలోచించిన వ్యక్తిగా కాబట్టి
అతనిపై నిందలు వేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తుంది. అంటే బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నాడు కాబట్టి కావాలనే బీజేపీ ఇరికించే ప్రయత్నం చేస్తా ఉంది ఇందులో అని చెప్పేసి కూడా బయట ఇతర పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? అన్న గల్లీలో కూడా ఆ రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి అన్న. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయలే, కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేయాలన్నా ఇంట్లో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా ఏంటంటే కుటుంబ పార్టీ లేదంటే కాంగ్రెస్ పార్టీ ఈ రెండే అధికారంలోకి ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేంద్రన్ అయితే వీళ్ళకి అధికారానికి దూరం అవుతారని రాజేంద్రన్పై నిందలు మోపుకుంటా ఈరోజు విచారణకు ఆదర్శించినాడు. విచారణకు ఆదేశించారు కదా, విచారణకి ధైర్యంగా హాజరై కడిన ముత్యంలాగా రాజేంద్రన్న బయటకు వస్తాడని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే కొందరు ఏం చెప్తాను, హరీష్ రావు కావచ్చు ఈటెలా కావాలనే రాష్ట్ర భేటీ అయ్యి దీనికి సంబంధించి కేసీఆర్ దీనికి సంబంధించిన లోటుపాట్లని చెప్పబోతా ఉన్నారు. నెక్స్ట్ బీఆర్ఎస్ పని కథం కాబోతా ఉంది, కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పి ప్రచారం నడుస్తుంది. అంటే వీళ్ళిద్దరు నిజంగా ఏకమయ్యారు అనుకోవచ్చు? లేదని అంతా అవన్నీ గాలి మాటలు. ఆ రోజు అవే కలిసి ఉండేది ఉంటే ఒకటే పార్టీలో ఉంటుండే. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా తను నిజాం పరిపాలన ఏ రంగా ఉండేనో మంత్రులకు కూడా ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలే. ఎందుకంటే ప్రజల గోసని వినిపిద్దామన్న ముఖ్యమంత్రికి మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వలే అనుకున్న రాజేంద్రన్న బయటికి వచ్చిండు. అంతేగాని అలా అదే లాలుచి రాజకీయాలు చేయాలనుకుంటే అక్కడనే ఉండి రాజకీయాలు చేస్తుండే. ఇంత బయటికి వచ్చి తను ఆత్మాభిమానం కోసం ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరిండు. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తా అనే మాట ఇచ్చిండు. ఏషియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నుంచి పోటీ చేసి 5 లక్షల మెజార్టీతో గెలిచిన ఈటల రాజేంద్రన కేసీఆర్తో కలిసే ప్రసక్తి లేదు. అవన్నీ గాలి మాటలు, అవన్నీ గుర్తు చేసుకోమని చెప్తున్నాం. లేదంటే రాజేంద్రన్నకి ఏమన్నా జరిగిందంటే రాష్ట్రం మొత్తం అగ్నిగుండంగా మారుతుందని సందర్భంగా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా